ఫలదీప్గా గోచార ఫలితాలు చెప్పడం ఎలాగా నిన్న మనం శుక్రుడు యొక్క వేధాస్థానాలు అలాగే శుభస్థానాలు రెండింటినీ కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే శుక్రుడు యొక్క వేధాస్థానాలు శుభస్థానాల మీద స్థానాల యొక్క ఆ సంఖ్య ఒకటే వచ్చిందన్నటువంటి ఆ విషయం ఒకటి మనం గుర్తించాం. దాన్ని నేను 3వ ఎపిసోడ్లో కానీ చెప్పదలుచుకోలేదు. కారణం ఏంటంటే సహజంగా అందరికీ కూడా పుస్తకం రిపీట్ చేయడం అనేది చెప్పడం అనేది కావాలి, అలవాటు అవుతుందని చెప్పి ఆపాను. మీరు కూడా ఎప్పుడైనా సరే ఒక పుస్తకం చదువుతున్నామంటే కేవలం ఒక వ్యాఖ్యానం చదివి దాని మీదే అబ్బో నాకు దీని మీద అవగాహన వచ్చేసింది అనుకోవడం చాలా తప్పు. మీకు మన వెనకాల పాఠాలన్నింటిలోనూ కూడా వావెళ్ళు వారి ప్రతుల్లో కూడా ఉన్నటువంటి వ్యాఖ్యాన దోషాలను మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఉదాహరణకి జాతక పారిజాతం, కాహళ యోగం, ముహూర్త దర్పణంలో అంటే ముహూర్త బాలశిక్ష పాఠాల్లో మరి అక్కడ విపత్తి ప్రత్యేక చైవ చరమం చాద్దికం వినాలనేటువంటివి ఇలాంటి కొన్ని అంశాలని అక్కడ ప్రస్తావన చేసుకుంటూ వచ్చాను. రవి యొక్క సంచారాన్ని బట్టి గోచారం చెప్పాలి, రవి సంచారం చేసినప్పుడు గోచారాన్ని ఎట్లా నిర్ణయం చేయాలనే విషయం మీద ఇప్పుడు కొన్ని విషయాలని మనం మాట్లాడుకుందాం. జన్మన్యాయ సుదాత క్షయసయతి విభవాన్ క్రోధరోగాద్వతత విత్తభ్రంశం ద్వితీయే దిశతి వసుకుతో వంచనామాగ్రహంచ స్థానప్రాప్తిం తృతీయే ధన విజయ ముదా కల్య కృచ్చారిహంత రోగానందత్తే చతుర్థే జనయతి చముహు హస్త్రదగ్ధ రోభాగబుధ్వనం. చంద్రరాశి నుంచి అనేది మనం ఇక్కడ ప్రధానంగా తీసుకోవాలి. చాలామంది గోచారంలో ఉండి లగ్నాత్తు కూడా గ్రహాలు మారినప్పుడు దాని గోచారం చూడాలని చెప్తూ ఉంటారు. అది లేని అంశం. ఉన్న వాటినే అన్వయం చేయడానికి కుదరట్లా. ఆ మాట మీరు ఎట్లా చెప్తారండి, ఉన్నవాటికి అన్వయం చేయడం కుదరట్లేదు అని మీరు అడగచ్చు. నిన్నటి పాఠంలో మరి వేధాస్థానాలను చెప్పుకున్నాం. ఏమండి గురువు ఇప్పుడు అత్యారంలో ఆయన కర్కాటకంలోకి వచ్చాడు కదా, దాని ఫలితాలు ఎట్లా ఉంటాయండి అని అడుగుతూ ఉంటారు అంతా. ఓర్ని మొహం మండ. ఇప్పుడు ఇక్కడ గురువు వచ్చితే గురువుతో అయిపోయింది ఆ పని. ఆ గురువు అందరికీ ఒకటి రకంగా ఉంటాడా? ఉండడురా నాయన. అన్ని రాసుల వాళ్ళకి ఒకే రకమైన ఫలితాలు ఇవ్వడు అని చెప్పడానికి మరి కేవలం గురువు ఒకవేళ ఏదైనా ఒక మకర రాశి వాళ్ళ విషయం తీసుకుందాం. 7వ ఇంట్లోకి వచ్చాడు. 7వ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు, బాగానే ఉంది. మరి ఆయనకి వేధాస్థానాలు ఏంటంటే 12, 8, 14, 3లో గ్రహాలు ఉన్నాయిలా చూడాలా కదా. గ్రహాలు ఉంటే ఆయన మళ్ళీ ఆ వేధ ఇచ్చేటువంటి గ్రహాల యొక్క ఫలితాలతో కలిపి కదా ఆ గురువు 7వ ఇంట్లో ఉంటే ఇచ్చే ఫలితాలు అనేది చెప్పాల్సింది. దీని మీద ఇవాళ గోచారం చెప్పేవాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా ఆలోచన చేసి చెప్తున్నారు అనేది ఒక చిన్న ప్రశ్న వేస్తాను నేను. ఆత్మవిమర్శ చేసుకుందాం. ఇక్కడ మన సబ్జెక్ట్లో వచ్చాం అంటే ఈ జ్యోతిష బాలశిక్ష, ముహూర్త బాలశిక్ష మన టీవీలో డైరెక్ట్ ప్రోగ్రామ్ చూసి రోజు మాట్లాడే వాళ్ళు చాలామంది విద్యార్థులు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మనం జ్యోతిషం మాట్లాడుతున్నప్పుడు శాస్త్రంలో ఉన్నటువంటి వాక్యాన్ని మాట్లాడుతున్నామా, నోటుకు ఏదొస్తుంది మాట్లాడుతున్నామా అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మనం కేవలం గురువు 6వ ఇంట్లోకి వచ్చాడనో 7వ ఇంట్లోకి వచ్చాడనో ఏదో ఫలితం చూసి చెప్పేస్తే ఎట్లాగండి. ఆ గ్రహాలకి వేధాస్థానాలు కూడా చూసి మాట్లాడాలి కదా. ఆ వేధాస్థానాల విషయంలో నిన్న చాలా చక్కగా చిన్న మాట చెప్పుకున్నాం. ఆ రవికి శనితో మాత్రం వేధ ఉండదు, చంద్రుడికి బుధుడితో మాత్రం వేధ ఉండదు, మిగతా వాటికి మాత్రం గ్రహాలు వేధ ఉంటాయి. అది చాలా డీటెయిల్గా వర్కౌట్ చేయాలి. గ్రహం మారుతోంది అంటే మనకి ఇంకా ఈ గోచారం మీద ఇక్కడ ఉన్న వాటిలో మాట్లాడుకుంటున్నాం మనం. మనతో రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి, సువర్ణమూర్తి అని చెప్పేసి విషయాల్ని అందులో ఇంకా ఇచ్చారు. ఆ గోచారం మీద జ్యోతిషార్ణవ నవనీతం అనేటువంటి గ్రంథంలో ఇంకా కొన్ని విశేషాలను ఆయన డెవలప్ చేసుకొచ్చారు. నక్షత్ర రీత్యా వివిధ నక్షత్రాల్లో గ్రహాలు సంచారం చేసేటువంటి వాటిల్లో శని యొక్క సంచారంతో చెప్పుకుంటారు. ఇక్కడ ఈ ఫలదీపికలో నక్షత్ర సంబంధమైనటువంటి సంచారంలో అంగగోచారం అనే పేరుతో వివిధ నక్షత్రాల్లో ఆ యొక్క గ్రహాలు సంచారం చేస్తున్నటువంటి అంశాలను ప్రస్తావన చేసుకొచ్చారు. ఇది కాకుండా గోచార దర్శనం అనేటువంటి గ్రంథంలో గ్రహాలు ఏ రాశిలో ఎప్పుడు వస్తే ఎప్పుడు ఫలితాలు ఇస్తాయనేటువంటి అంశాలు ఈ మూడిట్లో కూడా మనం చూస్తే మంత్రేశ్వరుడు యొక్క వాక్యాలు కొన్ని అక్కడ గోచార దర్శనంలో భేదాన్ని ఇచ్చేటువంటి అంశాలు ఉన్నాయి. మరి ఇక్కడ సబ్జెక్టులోనే భేదాన్ని మనం చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఇష్టం వచ్చిన గురువు మారాడు కదా, చంద్రుడు మారాడు కదా, కుజుడు మారాడు కదా అనుకుంటూ వెళ్తే కుదరదు. నక్షత్ర స్థాయిలో గోచారానికి వెళ్ళాలి. ఎందుకంటే గోచారం చెప్పేటప్పుడు మాసాధిపతిని, దినాధిపతిని, సంవత్సరాధిపతిని తీసుకుని నువ్వు గోచారం చెప్తున్నావా, దినాధిపతిని తీసుకో. మాస గోచారం చెప్తున్నావా, మాసాధిపతిని తీసుకో. సంవత్సరం చెప్తున్నావా, సంవత్సరాధిపతిని తీసుకో అని చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి గణితం కూడా ఉంది. మరి నేను కావాలని నా పంచాంగంలో ఒక సంవత్సరం సూత్రం కూడా రాశానండి. మాసాధిపతుల యొక్క
విధానానికి. ఎవరికి అక్కర్లా ఇవన్నీ కూడా. తేలిగ్గా నోటికి ఏదొస్తే చెప్పుకోవడానికి అలవాటు పడ్డారు. అది ఖచ్చితమైనది కాదు. అందుకోసమే గ్రహ విచారణ చాలా దోషం అనేది. గ్రహ విచారణ చేసే వాళ్ళని పంక్తివాసుల కింద లెక్కేసిన కారణం కూడా అదే. చక్కగా ఖచ్చితమైన శాస్త్రవాక్యాన్ని చెప్పుకోవాలి. కేవలం రవి ఇప్పుడు ఇక్కడ జన్మన్యాయ సదాతాక్షసైతే విభవాన్ క్రోధరోగాద్భుతత. నేను ఈ వాక్యం అడుగుతాను, ఎవరైనా ఇప్పటిదాకా దీన్ని అమలు చేసి గోచారం చెప్పారా? మీకు వల్లించారా? దీంట్లో నోట్లో ఉన్నాయా ఈ శ్లోకాలు? అంటే నేను నా సుమారుగా 2001లో కూడా నేను రిలీజ్ చేశాను. ముహూర్త సుధా, గోచార దర్పణం, గ్రహచార దర్పణం, గ్రహ సంచారం, వాటిల్లో గోచార సంబంధమైనటువంటి అంశాలను అన్నింటినీ కూడా ప్రస్తావన చేయడానికి వీలుగా గ్రహ సంచారం 2064 వరకు కూడా గ్రహ సంచారాన్ని పుస్తకం రాశారు. రాసినప్పుడు నేను మార్కెట్లో దొరికినటువంటి తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఆ తర్వాత కేపీ సిస్టమ్ వాళ్ళ పుస్తకాలు ట్రాన్సిట్ అని చెప్పి వాళ్ళు గోచారం వేశారు. అవి సంస్కృతం పుస్తకాలు అన్నీ కూడా మొత్తం నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో దొరికేటువంటి గోచార పుస్తకాలన్నీ కూడా తెప్పించారండి. తెప్పించి మొత్తం అన్నింటినీ కూడా ఒక చోటకి పోగు చేసి దాన్ని అందులో చెప్పుకుంటూ వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే అష్టకవర్గుల మీద వెళ్ళి గోచారం చెప్తే ఇంకా చాలా మంచి ఫలితాలు ఉంటాయని. అష్టకవర్గ సిస్టమ్ కూడా అప్పుడు బివి రామన్ గారి పుస్తకాలు చాలా ఎక్కువగా ఉండేవి. వావిళ్ళు వారు కూడా అష్టకవర్గం మీద పుస్తకం చేశారు. తర్వాత ఈ అష్టకవర్గం మీద మరి నేర్చుకోండి అని చెప్పేసి ఆయన పేరు ఏదో శివప్రసాద్ ఏదో ఉంది, ఆయన పుస్తకాలు రాసుకుంటూ వచ్చారు. ఆయన పుస్తకాల తర్వాత మళ్ళీ మన లఘు జాతకం, బృహత్ జాతకంలో, బృహత్ పరాశర హోరాశాస్త్రంలో, ఇట్లా జ్యోతిష జాతక పారిజాతంలో, ఫలదీపులో ఇవన్నీ కూడా క్రోడీకరించి అష్టకవర్గం ఒక సిస్టమేటిక్గా ఒక లైనింగ్ చేసుకొచ్చి దాన్ని కూడా అక్కడ ఉదాహరించా. ఏకాధిపత్య శోధన, త్రికోణాధిపత్య శోధన, పిండ శోధన అన్నీ కూడా చేసుకుంటూ వచ్చి ఎట్లా చేసుకోవాలి, చేసిన తర్వాత మనం ఈ అష్టకవర్గంలో గోచారాన్ని ఎట్లా వాడుకోవాలి విషయాలను అక్కడ రాసుకుంటూ వచ్చాను. ఇవన్నీ కూడా గర్వంగా చెప్పుకోవడం కాదు, ఏదేదో మరి నాకు సంబంధించినటువంటి మాటలు గొప్పగా చెప్పుకుందాం ఉద్దేశం కూడా. సబ్జెక్ట్ని మనం ఆ విధంగా రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ కోణంలో నేను ఆ రోజుల్లో ఈ గోచారం కూడా ఉందా లేదా అసలు, ఎందుకంటే ఈ గోచారంలో మహర్షులు రాసినటువంటి పుస్తకాల్లో ఇప్పుడు గోచార ఫలితాలు ఎక్కువ కనపడాల. తర్వాత ఆధునిక కాలంలో వస్తున్నటువంటి గ్రంథాల్లో ఎక్కువ కనబడుతున్నాయి. మధ్యలో ఉన్నటువంటి కొంతమంది ఫలదీపులు కానీ, జాతక పారిజాతంగా ఇట్లాంటి గ్రంథాల్లోకి వెళ్తే చాలా తక్కువ కనబడుతుంది. గోచార ప్రభావం ఉన్నట్టా లేనట్టా అనుకుంటే దాన్ని తీసుకోవాల్సిన సందర్భాలు మాత్రం ఉన్నాయి. ఆ తీసుకోవడం అనే దానికి ఒక అవగాహన కావాలి. జాతక పారిజాతంలో దశాంతర్దశ నడుస్తున్నప్పుడు గోచార వశాత్తు బలాన గ్రహం అక్కడికి వస్తే అనేటువంటి అంశాలని మనం అక్కడ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఆయన ప్రత్యక్షంగా గోచారం చెప్పాల. ఎవరన్నా కన్యారాశి అండి, ఇప్పుడు లాభంలో గురుస్తాడేమో లాభం ఉంటుందా అని అడగల ఆయన, దానికి చెప్పాల. నీ దశ నడుస్తుంది, అంతర్దశ నడుస్తుంది, ఏ దశ అంతర్దశకి సంబంధించిన గోచార గ్రహం అక్కడ నడుస్తుంది. అలా అన్నాక దాన్ని చెప్పి రేపటి చెప్పి మనవాళ్ళు కూడా మొదలెడతారు. ఇంకా కానీ దానికి ఒక సూత్రాలు ఉన్నాయి, దాన్ని అన్వయం చేసే విధానం మనం వెనకాల ఇదే పాఠంలో వెనకాల చెప్పుకున్నాం, వాటిని చూసుకోవాలి కదా. అలాగే ఫలదీపులో కూడా దశాంతర్దశలకి గోచారాన్ని ముడిపెట్టే విధానం చెప్పి వచ్చాడు. అట్ ది సేమ్ టైం పక్కనే ఈయన ఏం చేసుకొచ్చాడంటే గోచారం చెప్పే విధానాన్ని ప్రత్యేకంగా చక్కగా ఒక సిస్టమేటిక్గా ఇచ్చుకుంటూ వచ్చాడు. అష్టకవర్గుల్లో వాడుకునే విధానం తీసుకుంటూ వచ్చాడు. మూడింటికి కూడా సమన్వయం అవుతుందా అంటే బుద్ధి పెట్టిన వాడికి అవుతుంది ఖచ్చితంగా. పుట్టిన డే టు టైం తీసుకుని దశాంతర్దశలు గ్రహాలు వాటి సంబంధంగా గోచారాన్ని వెనకాల మనం చెప్పుకుంటున్న సూత్రాల ప్రకారంగా అన్వయం చేసుకోవడం, అదే జాతకానికి అష్టకవర్గు వేసుకోవడం, అష్టకవర్గులో ఏకాధిపత్య శోధన, త్రికోణాధిపత్య శోధన, పిండ శోధన చేయడం, దాన్ని బట్టి బలానా గ్రహాలు బలానా చోటుకు వచ్చినప్పుడు ఈ శని వస్తే మార్గం, రవి వస్తే బలానా విషయం, చంద్రుడు వస్తే బలానా విషయం అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. వాటన్నిటి కూడా ఒక చోటుకు కనుక మనం పోగు చేస్తే ఆ సమన్వయం, ఖచ్చితమైన సమన్వయం కుదురుతుందనేది నా ఖచ్చితమైన అంశం. ఇక్కడ జన్మన్యాయ సదాత క్షయసది విభవాన్ అనేటువంటి శ్లోకంలో ఆయన మొట్టమొదటి ప్రారంభం చేస్తున్న చంద్రరాశి వశాత్తు గోచారం ఎప్పుడు చంద్రరాశిలోంచి చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇవాళ రోజు చాలామంది లగ్నాత్వాన్ని ఇంకోటి చెప్పుకుంటూ వెళ్తారు. లేదు, అవేం లేవు. ఎక్కడ ఎవరేం చెప్పినా మాకండి, నాది రాశి కన్యా రాశి అండి, లేకపోతే జన్మలగ్నం ఏదో ఇంకో లగ్నం అంటే చెప్తారు. ఈ లగ్నాలు మాటలు అవేం లేవు. నువ్వు దశాంతర్దశ గురించి మాట్లాడుతున్నావు, దానికి సంబంధించిన సూత్రాలను చెప్పి ఏ సూత్రానికి ఎక్కడ గోచారాన్ని ఏ విధంగా చెప్పాడు అనే దాని అంశాన్ని ప్రస్తావన చేసి ఆ తర్వాత అన్వయం చేస్తే నువ్వు చెప్పినటువంటి అంశం కరెక్ట్ అనుకోవచ్చు. కాని పక్షంలో శాస్త్రదూరమైన అంశాలు మాడితే చాలా పాపబంకులం అయిపోతుంది, కష్టాలను అనుభవించే అవకాశం వస్తుంది, నష్టాలు పడే అవకాశం వస్తుంది. అటువంటి చాలా విపరీతమైన పరిణామాలు ప్రతి జ్యోతిషవేత్త, శాస్త్రం చదువుకోకుండా చెప్పేటువంటి జ్యోతిషవేత్త అనుభవించే అవకాశాలు చాలా ఉన్నాయి. రీసెర్చ్ చేస్తూ ఉండండి, వాటిని అమలు చేస్తూ ఉండండి. అందులో భాగంగా రవి గోచారంలో ఉన్నప్పుడు లగ్నంలో అంటే చంద్రరాశిలో ఉండగా, అంటే నీది ఒకవేళ కుంభరాశి అనుకోండి, కుంభరాశిలో ఉండగా శారీరక మానసిక అలసత్వం, ధనక్షయం, ఉద్రేకంగా ఉండడం, అనారోగ్యం కలిగిస్తాడు.
శ్రమతో కూడిన ప్రయాణాలు చేస్తాడంటే ఆ జన్మరాశిలో సంచారించినప్పుడు. రెండో ఇంట్లో ఉండేటప్పుడు ఏం చేస్తాడయ్యా అన్నప్పుడు విత్తభ్రంశం ద్వితీయే, అక్కడ ధనక్షయం, తర్వాత సుఖహీనత, పరుల చేత మోసగింపబడడం, అలాగే ఆగ్రహంగా ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. స్థానప్రాప్తిం తృతీయే ధన నిచయముదా కళ్యకృచ్చార్హంత. మూడో ఇంట్లో కనుక రవి కనుక ఉంటే మరి తన పదవి లాభం, ధనాగమం, సుఖం, నిరోగత, శత్రునాశనం ఇట్లాంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అలాగే నాలుగో ఇంట్లో రోగాన్ దత్తే చతుర్థే జనయతి చమోహం అస్త్రదగ్ధారభోగ విఘ్నం. ఏమండి చిన్న మాట చెప్తాను, ఇన్ని సూత్రాలు నిజంగా వల్లించి నోటితో పెట్టుకుని గోచారం చెప్పేవాడు ఒక్కడున్నాడా? నోటికి ఎంత వస్తుందని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ సూత్రాలు వల్లించి చెప్పేవాళ్ళు ఉన్నారా? అది గమనించుకోండి మీరు. కాబట్టి గోచార ఫలితాల విషయంలో భయపడిపోవద్దు. గోచారం ఎవరికి జాతకం చూపించినా కానీ కన్యారాశి అయ్యా అనేది నీకు ప్రస్తుతం సప్తమంలో శని ఉన్నాడు, మేషరాశి అయ్యా అనేది ఏలినాడు శని నడుస్తుంది, ఇలా చెప్పేవాడు తప్పితే ఏలినాడు నడిస్తే ఏమైంది, ఏలినాడు శని నడిస్తే ఏమైంది? ఇదే ఫలదీపులో ఇంత గోచార ప్రకటన చెప్పాడు. ఈ పరాశర విధానంలో ఉన్న గ్రంథాల్లో మన ఫలదీపులో తప్పితే గోచారం కనబడట్లా. ఇక్కడ ఏలినాడు శని గురించి ఏమైనా ఆయన మాట్లాడా? ఏ విధమైనటువంటి చెడు మాటలతో ఇదే గోచారాన్ని పెట్టుకుని సమాజంలో అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ భయపెడుతూ జ్యోతిషవేత్తలు వీళ్ళు ఒక మాటలు చెప్పాలంటే రాడికల్స్, ప్లానెట్స్ అడ్డు పెట్టుకుని జీవనం చేస్తున్నట్టు రాడికల్స్ అన్నమాట వీళ్ళంతా. ఒక మాటలు చెప్పాలంటే ఉగ్రవాదులు భయపెడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. ఏమయ్యా ఈ గ్రంథంలో మరి ఇంత గోచారం చెప్పిన వాడు ఆ ఏలినాడు గురించి చెప్పొచ్చు కదా. మూడోసారి ఏలినాడు వస్తే చచ్చిపోతారని అని చెప్పాడు. ప్రతివాడు బెదిరిస్తాడు. ఏమయ్యా ఒక 70 ఏళ్ళ వాళ్ళు, సుమారు 70 ఏళ్ళ వయసు వాళ్ళు, మకర రాశి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ మూడోసారి ఏలినాడు శని వెళ్ళిపోయినట్లు లెక్క. ఎందుకంటే మొన్నగా శని దాటాడు. మకర రాశిలో పుట్టిన వాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మూడోసారి ఏలినాడు శని వెళ్ళిపోయింది. వాళ్ళందరూ బతుకున్నారే, ఎందుకు చచ్చిపోయారు? చచ్చిపోలేదు కదా. మూడోసారి ఏలినాడు వస్తే చచ్చిపోతారు ఎందుకు అక్కలని చెప్తారు? మూడోసారి ఏలినాడు శని వస్తే చచ్చిపోతారని చెప్పే మాట కనుక 90 ఏళ్ళు దాటిన వాళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఇంకా అందులో 90 ఏళ్ళు దాటిన మకర రాశి వాళ్ళు కనుకుంటే వాళ్ళు 4వసారి ఏలినాడు శని కూడా చూడడానికి ఉంది. ఆ 4వసారి ఏలినాడు శనికి ఇందులో పాయింట్ లేదు మళ్ళీ వీళ్ళు చెప్పేటువంటి పిచ్చి మాటల్లో. కాబట్టి కొంత శాస్త్రదూరమైన ఊహలు కొన్ని గోచారంతో కలుపుకొని బయటికి తిరిగినాయి అనడానికి ఇవే ఆధారాలు. నేను జ్యోతిషం మీద పోతూ జ్యోతిషంలో ఉన్న పిచ్చి మాటలని ఎండగడతానండి. నువ్వు గ్రంథస్థమైన విషయం చూపించకుండా నీ నోటికి ఏదైనా వస్తే ఆ నోటికి వచ్చిందే శాస్త్రం అని చెప్పుకుంటూ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను దాన్ని పరిగణలోకి తీసుకోను, దగ్గర రానియను. కారణం ఏంటంటే నాకు శాస్త్రవాక్యం కావాలి. శాస్త్రం చెప్పు, శాస్త్రంతో మాట్లాడు, శాస్త్రంలో ఉన్న సూత్రాలతో జ్యోతిషం చెప్పు. తప్పు చెప్పినా ఖచ్చితమైన మాట అది. ఎందుకంటే నువ్వు శాస్త్రమే చెప్పు, తప్పు చెప్పాల. ఉపాసనతో ఊహించి చెప్పేవాడు వాళ్ళ పిల్లవాడికి కూడా పాఠం చెప్పలేడు. నాన్న నువ్వు నిన్ను ఆయన ఫలితం చెప్పు, కరెక్ట్ అయింది నాన్న, ఎట్లా చెప్పు నాన్న, ఒకసారి జాతకం వేసి చూడన్నా అంటే వాడు పాఠం చెప్పలేడు. వాడికి ఒక థియరీ లేదు, వాడికి సిద్ధాంతం లేదు. అవి కరెక్ట్ కాదు. మహర్షులు ఇంత కష్టపడి శాస్త్రం రాశారు, దీన్ని వల్లించాలి, దీంట్లో ఉన్న సూత్రాలు చెప్పుకుంటూ వెళ్ళాలి. చతుర్థంలో కనుక రవి సంచారం చేసేప్పుడు రోగాలు, మరి సంభోగ క్రియాకలాపంలో అవరోధాలు కలుగుతూ ఉంటాయి. చిత్తక్షోభం సుధస్థో వితరతి భూషో రోగమోహదితాత. మరి 5వ ఇంట్లో కనుక రవి గోచారంలో ఉంటే చిత్తక్షోభ, అనారోగ్యం, సకల విషయాలేందు నిరాశ కలిగిస్తూ ఉంటాడు. అలాగే షష్ఠేర్కో హంతి రోగాన్ క్షయతి రిపుంచోకమహాన్ ప్రమాష్టీం. ఏమండి ఇందాక తృతీయంలో రవి కనుక ఉంటే పదవీ లాభం అని చెప్పుకున్నాం. ఎంతసేపు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా అంటే ఆ శని లాభంలో ఉన్నాడయ్యా నీకు బాగానే ఉంటుంది అంటాడు. రవి 3వ ఇంట్లో ఉంటే పదవీ లాభం చెప్పాడుగా, నువ్వు దాని మీద ఒక డిటైల్గా వర్కౌట్ చేసి చెప్తే నీకు వాళ్ళ నెలలో వస్తుంది చెప్పచ్చు. కానీ నువ్వు అంత గోచారం బాగా చెప్పేవాడు అయితే కనుక, అంటే నువ్వు నోటికి ఏదో వస్తుందో చెప్తావు కానీ శాస్త్రవాక్యం చెప్పట్లా అనే అంశాన్ని ఒక్కసారి మళ్ళీ దాన్ని స్మరణ చేసుకోవాల్సిన అవసరం. 6వ ఇంట్లో కనుక రవి సంచారం చేస్తుంటే కనుక రోగాల నుంచి విముక్తి, అంటే చేయించుకుంటున్న వైద్యం సక్సెస్ అయ్యి అక్కడ మంచి మార్గం లభించే అవకాశం ఉంది. ఏమంటే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వస్తుంది, వాడు ఆ రోగంతో రోజు మందు వేసుకోవాల్సింది, జీవితాంతం వేసుకోవాల్సింది. ఈ షష్టంలో రవి వచ్చాడు దాన్ని రోగముక్తి అంటే ఆ నెలలో టాబ్లెట్లు మానేస్తా అంటే కుదరదు. అర్థమైంది. దాన్ని మళ్ళీ అట్లా అన్వయం చేసి అక్కలేదయ్యా నీకు 6వ ఇంట్లో రవి వచ్చాడు, నీకు రోగం తగ్గిపోతే ఇంక వాళ్ళ నుంచి టాబ్లెట్లు మానేయని చెప్పడు. ఓ బీపీ రోగి ఉన్నాడు, వాడికి రోజు టాబ్లెట్ వేసుకోవాల్సింది. ఓ షుగర్ రోగి ఉన్నాడు, వాడి జీవితాంతం వేసుకోవాల్సింది. అట్లాంటి వాటికి మళ్ళీ వీటిని అన్వయం చేయకూడదండి. ధ్వానం సప్తమస్థో జఠర కుదభయం దైన్యభావంచ తస్మై. ఇక్కడ 7వ ఇంట్లో కనుక రవి సంచారం చేస్తూ ఉంటే జఠర గుద సంబంధ రోగాలు, శ్రమతో కూడిన ప్రయాణాలు, దైన్యత్వం కలిగిస్తూ ఉంటాయి. రవి సంవత్సరంలో ప్రతివాడికి కూడా 7వ ఇంట్లోకి వస్తాడు. వచ్చినప్పుడు రోగాలు వస్తాయా? రావట్లేదు కదా. ఎందుకు రావట్లేదు అంటే వెనకాల చెప్పినటువంటి వేధాస్థానాల్లో ఆయా గ్రహాలు ఉండి వాటిని నిరోధిస్తున్నాయి.
సప్తమంలో రవి వచ్చాడో, సప్తమంలో శని వచ్చాడో, లేకపోతే అష్టమంలో రాహు వచ్చాడో అని భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా వాళ్ళు అదృష్టవశాత్తు మరి దాటుకుంటూ వెళ్తున్నారు. ఇందాక నేను ఒక మాట చెప్పాను మీకు, మూర్తి నిర్ణయం. రవి లేకపోతే చంద్రుడు లేకపోతే కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ఎవరైనా సరే గోచారంలో గ్రహం మారుతున్నప్పుడు, ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు ఆ సందర్భంలో మూర్తి నిర్ణయం అని చెప్పి చేయాలి. సువర్ణమూర్తి ఆ రాశి లగాయతు మరి 1, 6, 11 స్థానాలు కనుకైతే సువర్ణమూర్తిని ఇట్లాంటివన్నీ చెప్పుకొని వచ్చాడు. వాటిని ఆధారం చేసుకుని ఓఎస్ ఇక్కడ సువర్ణమూర్తి అయినాడు కాబట్టి ఇబ్బంది పెట్టడు అని చూడాలి. లేదు ఇక్కడ వేధాస్థానాలు, నిన్న ఫలదీపికలో చెప్పినట్టుగా వేధాస్థానాలు చూడాలి. వేధాస్థానాల్లో గ్రహాలు పాపగ్రహాలు చేరున్నాయి కాబట్టి ఇక్కడ ఇబ్బంది రాదు అనేటువంటి అంశాలను ప్రస్తావన చేసుకుని ఎస్ ఇక్కడ సప్తమంలో రవి వచ్చినా ఇబ్బంది పడక్కల్లా, సప్తమంలో శని వచ్చినా ఇబ్బంది పడక్కల్లా, అష్టమంలో శని వచ్చినా ఇబ్బంది పడక్కల్లా అని చెప్పేటువంటి సందర్భాలు వస్తాయి. అలా కాకుండా ఇవాళ ఏదైనా పొరపాటున సింహరాశి వాళ్ళు దొరికితే నీకు అష్టమ శని అయ్యా అయిపోయింది, నీకు చాలా ఇబ్బందులు వస్తాయి అని చెప్పేస్తుంటారు. అష్టమంలో శని ఇబ్బంది వస్తుంది అంటే కేవలం ఆ అష్టమంలో ఉన్నటువంటి భౌతికంగా శని కనబడుతుంటే ఆయన్ని ఒక్కడిని పెట్టుకుని నీకు వేధాస్థానాలను చూడకుండా, వేధాస్థానాలు ఉన్న గ్రహాల గురించి మాట్లాడకుండా ఇక్కడ ఇబ్బంది వస్తుందా రాదా అనేటువంటి అంశానికి ప్రస్తావన చేయకుండా ముందు వెళ్ళిపోవడం చాలా మరి ఇబ్బందికరమైన మాట. ఆ నేపథ్యంలో మరి వేధాస్థానాల్లో 5, 9, 12 స్థానాల్లో కనుక రవి మినహా ఏ ఇతర గ్రహాలు ఉండరాదు. ఉంటే కనుక అది వేధాస్థానం కింద చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇన్నాళ్ళు మరి అక్కడ 5లో గ్రహాలు, 9లో గ్రహాలు, 12లో గ్రహాలు సింహరాశి వాళ్ళకి ఈ అష్టమంలోకి శని ఉన్నప్పుడు మాత్రం ఏం చేస్తాడండి? మరి ఇట్లా సూత్రం ఎదురుకుండా కనబడుతుంది, దాన్ని వదిలేసేసి మరి వాటిని పెట్టుకోకుండా వేరే వాటిని పెట్టుకుని చాలా ఇబ్బందికరమైన మాటలు చెప్పడం అనేది భయపెట్టడం అనేది తప్పు. ఇవాళ మీరు ఏ గోచారమైనా తీసుకోండి, అష్టమంలో శని అని సింహరాశి వాళ్ళని బెదరబెడుతున్నటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఎవడైనా వేధాస్థానాల్లో గ్రహాల గురించి మాట్లాడుతున్నాడా? ప్రతి నెలలోనూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అష్టమ శని అంటే వచ్చిన 2.5 సంవత్సరాలు రోజు సమ్మెట దెబ్బలు పడ్డట్టుగా ఏదో మనం మన ఐరన్ వస్తువులు తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్తే ఆ ఫ్యాక్టరీ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మూసేదాకా సుత్తు దెబ్బ పడుతూనే ఉంటుంది ఆ వస్తువు మీద. అలా పడుతూనే ఉంటుందా అష్టమ శని అంటే? కాదే. ప్రతి నెలలోనూ వచ్చే గ్రహాలను పట్టుకోవాలి, ఆ గ్రహాల్లో వేధాస్థానాలు చూడాలి. ఆ వేధాస్థానాల ప్రకారంగా ఇక్కడ ఈ శని ఏ టైంలో ఇబ్బంది పెడతాడు, ఏ టైంలో ఇబ్బంది పెట్టాడు అనేది 2 సంవత్సరాలకు సంబంధించిన ప్రతిరోజు నిత్యం చక్రం వేసి చెప్పాల్సినటువంటి అంశం అది. అలాంటి విలువైనటువంటి గోచారాన్ని కేవలం ఎవరిని పలకరించు ఆ అష్టమంలోకి, మీనంలోకి, సింహరాశి వాళ్ళకి శని వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మేషంలోకి మారేంత వరకు కూడా నీకు అష్టమ శని అయ్యా. ఈ 2.5 సంవత్సరాలు ఎప్పుడు ఇబ్బంది వస్తుంది చెప్పరా అని చెప్పడం మళ్ళీ ఇదే సిద్ధాంతి. నేను సిద్ధాంతాలు వెక్కిరించట్లా, మన జ్యోతిషాన్ని అపహాస్యంగా తీసుకెళ్ళిపోయిన మార్గంలో తీసుకెళ్ళిపోయినటువంటి సిద్ధాంత విధానాన్ని నేను విమర్శిస్తున్నా. మీరు అది గమనించుకోవాలి. 2.5 సంవత్సరాల అష్టమ శని, 2.5 సంవత్సరాలు మొత్తం అంతా కూడా అక్కడ ఉండే 8 నెలల రోజులు చిల్లర ప్రతిరోజు నష్టమే కలిగిస్తున్నాడా? ఇంకా ప్రతిరోజు అన్ని రోజులు నష్టపడేటువంటి వ్యక్తి ఎవడు బతకడండి. మరి అతను ఆ సింహరాశి వాడు అష్టమంలో చిన్నప్పటికీ కూడా కొన్ని రోజులు బాగుండడం, కొన్ని రోజులు బాగుండకపోవడానికి కారణం ఏంటి? ఈ వేధాస్థానాలు. వేధాస్థానాల్లో ఉన్న గ్రహాలను బేస్ చేసుకోవాలా అక్కలేదా? చేసుకుని కదా నువ్వు నిర్ణయం చేస్తుంది. ఈ విషయాన్ని మీరు చాలా డీటెయిల్గా వర్కౌట్ చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నా పంచాంగంలో కూడా ఇట్లాగే కావాలని జ్యోతిషం సంబంధమైన విషయాలని రాసుకుంటూ వచ్చి ఈ గ్రహాలు ఎప్పుడు ఫలితాలు ఇస్తాయి, ఎప్పుడు ఫలితాలు ఇవ్వనే విషయం మీద ఈ వేధాస్థానాలను కూడా అక్కడ నేను చూసుకుంటాను నాయనా అని చెప్పేసి వాటిని వివరంగా రాసుకుంటూ క్షితితనయ పతంగే రాశి పూర్వ త్రిభాగే సూర్యపతి గురు శుక్రౌ రాశి మధ్య త్రిభాగే తుహినికరణ మందే రాశి పాశ్చాత్య భాగే శశితనయ భుజంగే పాకదో సర్వకాలం అంటూ ఈ గోచారంలో ఎప్పుడెప్పుడు ఏ గ్రహాలు ఎట్లా వస్తాయి అనేటువంటి అంశాలని ఎక్కడికెక్కడ నేను చెప్పుకుంటూ వచ్చా. రోగం వస్తుంది అంటే 2 సంవత్సరాల పాటు శని ఉన్న చోటల్లో రోగం వస్తుంది, 2 సంవత్సరాలు హాస్పిటల్లో ఉంటున్నాడు ఎవడైనా? రోజు 2 సంవత్సరాలు రోజు మందులు వేసుకుంటున్నాడా? కాదు కదా. ఎప్పుడు ఏ టైంలో వస్తుంది ఇది తెలుసుకోకుండా చాలా అపహాస్యాన్ని తెలియదు. ప్రతి వాడు జ్యోతిషమే మాట్లాడమే. చదువుకున్నాడా చదువుకోలేదు సంబంధం లేదు. వాడు వెంటనే 4 సార్లు సిద్ధాంతం వెళ్ళాడంటే వాడు ఇంక జ్యోతిషం మాట్లాడేస్తూ ఉంటాడు. ఆ జ్యోతిషం అనేది సరదాగా ఇవాళ మీకు మనం అనుష్ఠాన బలం లేదని చెప్తే సక్సెస్ అయిపోతే ఓకే గొప్పే, కానీ నీ అనుష్ఠాన బలం తగ్గిపోయి నీకు తెలియని అంశాన్ని నువ్వు ప్రస్తావన చేసిన కారణంగా భవిష్యత్తులో నీకు వచ్చే సమస్యలు చాలా విచిత్రమైన సమస్యలు వస్తాయి. జ్యోతిషం చదువుకోకుండా నాటకీయమైనటువంటి అంశాల్లో గురు పరంపరలో జ్యోతిషం సాగాల్సిందే, గురు పరంపరలో నేర్చుకోవాల్సిందే. నేర్చుకుని వెళ్ళి అక్కడ ఆ సిద్ధాంతాన్ని చెప్పండి. మీరు తప్పు చెప్పినా సరే శాస్త్రం చెప్పారు కాబట్టి మీకేం ఇబ్బంది రాదు, మీరే కరెక్ట్. తప్పు చెప్పిన వాడు కూడా వాడే కరెక్ట్. నేను వాడు శాస్త్రవాక్యాన్ని మాట్లాడాడు కాబట్టి అలాంటి విషయాలు గమనించండి. 2 సంవత్సరాల శని ఒక రాశిలో ఉండి ఇబ్బంది పెడతాడు, జైలు నడిచిన 7 సంవత్సరాల వరుసగా ఇబ్బంది పెడతాడు, ఏ రోజుల్లో ఇబ్బంది పెడతాడు, ఏ రోజుల్లో ఇబ్బంది పెట్టడం అని చెప్పడం, అది నిర్ణయం చేయడం కోసమే నేను గ్రహ సంచారం 2064 వరకు అప్పట్లో
ఇంత కంప్యూటర్ ప్యాకేజీలో దొరకలా. పంచాంగం లో అన్ని గ్రహాల యొక్క సంచారం ఉంది కాదు. జ్యోతిషం చెప్పేవాళ్ళకి ఉపయుక్తం అని చెప్తే నేను కావాలని 2005 నుంచి 2064 గ్రహ సంచారం రాశా కావాలని. రాసి ప్రింట్ చేసి మార్కెట్ వదిలిపెట్టాను. ఎందుకయ్యా అంటే అంత శ్రమ చేయాల్సిన అవసరం ఉంది. అప్పట్లో ఇంత ఫెసిలిటీస్ లేవు. ప్రాచీన విధానంలో సిద్ధాంతం లేరా. వాళ్ళు ఏదైనా ఈ పారిజాతంలో చెప్పిన దశలకి అంతర్దశలకి గ్రహచారాన్ని ముడిపెట్టి చెప్పడం, అష్టగవరికి ముడిపెట్టి చెప్పడం, తర్వాత ఈ గోచార ఫలితాలు చెప్పడంలో ఈ వేదాస్థానాలు కూడా చూసి చెప్తారు. చెప్తే ఖచ్చితమైన శాస్త్రాన్ని వాళ్ళు నిర్దిష్టంగా అందిస్తారనే ఉద్దేశంతోనే వాడు చెప్పడం వచ్చాం. రవి అష్టమంలో ఉన్నప్పుడు దైన్యత్వం, రోగాది పిడలు, కలహత్వం, ప్రభుకోపం, అధికోష్టం కలుగుతాయని చెప్పాడు. అలాగే ఆపద్దైన్యం తపసు విరహం చిత్తచేష్ట నిరోధం 9లో కనుక ఉంటే ఆపద, దైన్యత్వం, ఆత్మీయుల నుంచి ఎడబాటు, మనోవికలత ఇవి చెప్పుకుంటూ వచ్చాడు. రవి 10వ ఇంట్లో కనుక ఉంటే ప్రాప్నోత్యుగ్రాం దశభగృహగే కర్మసిద్ధిం దినేశే. అక్కడ 10వ ఇంట్లో ఉన్నప్పుడు మహావైభవంగా ఉంటుంది. కార్యాలన్నీ కూడా జయంగా ఉంటాయి. నూతన పదవి ఏమండి, ప్రతిసారి సంవత్సరంలో ఒకసారి గురువు దశమిలో వస్తూ ఉంటాడు ప్రతివాడికి. వచ్చినప్పుడల్లా నూతన పదవి అంటే ఎక్కడ వస్తుందండి? ఉద్యోగాలు మారతారా, లేకపోతే ప్రతివాడికి ప్రమోషనా? వాడు ఉద్యోగం 30 సంవత్సరాలు ఇస్తే 30 ప్రమోషన్లు రాస్తే ఏమైనా ఉందా? అందువల్ల గోచారం చెప్పాడు. దీన్ని అన్వయం చేయాల్సిన విధానాలు కూడా వెనకాల చెప్పాడు. తర్వాత క్లేశం విత్తక్షయమపి సుహృద్వైరమంత్యేజ్వరంచ. అక్కడ 12లో కనుక ఉంటే ఆయన గురువు సంచారం రవి సంచారం చేసేటప్పుడు ధనం క్షయమైపోతున్నాయా, తర్వాత వైరం త్వరగా వచ్చే అవకాశం ఉంది, జ్వరబాధలు త్వరగా వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా ఇట్లాంటి ఫలితాలని చంద్రుడికి, కుజుడికి వాటికి కూడా చెప్పాడు. వాటన్నింటినీ కూడా రేపటి రోజున మళ్ళీ వాటి మీద మరొక ఎపిసోడ్ తెలుసుకుందాం. అందరూ కూడా దయచేసి గోచారాన్ని చాలా సులకనగా ఎట్టబడితే అట్లా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ప్రస్తుతం ఏదైనా ఒక అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ మనం గోచార ఫలితాలు చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చెప్పారు అనేటువంటి మాట వినబడుతోంది. వీళ్ళందరూ కూడా అక్కడ మాసాధిపతి, దినాధిపతి, సంవత్సరాధిపతులు నిర్ణయం చేసి, మూర్తి నిర్ణయాలు చేసి, వేదాస్థానాలు చూసి గోచారం చెప్పట్లేదు. అయితే వివిధ స్థానాల్లో గ్రహాలు సంచారం చేసేటప్పుడు వాటిని ఆధారం చేసుకుని చెప్పుకుంటూ వస్తారు. ఇది కాకుండా అంగగోచారం, నక్షత్రం మీదకి వెళ్ళి చెప్పాల్సినటువంటి గోచారం ఉంది. ఈ కేపీ గారు కొత్తగా రాసుకొచ్చారు కదా అని అందరూ అనుకుంటారు. కేపీ గారు అయినానికి ఫలదీపికే ఆధారం. అంగగోచారం చెప్పి నక్షత్రాల మీద తీసుకెళ్ళి చెప్పినటువంటి ఫలితాంశాలు ఫలదీపికలో ఉన్నాయి. దాన్ని ఆయన ఇంకా సబ్లాడ్ మీద కూడా తీసుకుపోయాడు. సరే, ఈ నేపథ్యంలో నేను చెప్పొచ్చేది ఏంటంటే, అలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశిలో సంచరించేప్పుడు 4-5 రకాల పాయింట్లు ఉన్నాయి. 9 గ్రహాల మీద 45 పాయింట్లు ఉన్నాయి. వాడు ఒక్కొక్క గోచారాన్ని ఒక్కొక్కడు మహా అయితే 5 పాయింట్లు 6 పాయింట్లు చెప్తాడు. వీటిని తీసుకుని చెప్పేటప్పుడు ఈ 5 పాయింట్లు తప్పున 5-6 రకాలుగా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు తీసుకున్న పాయింట్ల ప్రకారం. కాబట్టి వాళ్ళు అక్కడ శాస్త్రంలో కొంత ఊహలు చెప్పినప్పటికీ కూడా, శాస్త్రదూరమైన అంశాలని మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇట్లా భేదాలు రావడానికి కారణం అది. అందువలన మీరందరూ కూడా ఫలదీపికను పెట్టుకుని, గోచార దర్శిని పెట్టుకుని, జ్యోతిషార్ణవ నవనీతాన్ని పెట్టుకుని, వీటి ద్వారా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా చోటు రాసుకుని చూడండి. సూర్యుడి ప్రకారంగా చెప్పేటువంటి వర్షఫలకు కూడా సంబంధించినటువంటి అంశాలను మీరు రీసెర్చ్ చేయండి. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. స్వస్తి.